హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 31 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. స్టేట్మెంట్ 1 చూడండి. దీనిని సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం ప్రచురిస్తుంది. యాన్యువల్లీ దీనిని SDSN ప్రచురిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి మనకి. సో వీ కెన్ ఎలిమినేట్ బి హియర్. యాక్చువల్లీ ఆప్షన్ సి అనేది 1 and 3 ఓన్లీ. సో టైపింగ్ మిస్టేక్ అండి. సెకండ్ వన్ చూడండి. ఇది UN సభ్య దేశాలు ప్రతి సంవత్సరం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సాధించిన పురోగతిని సమీక్షిస్తుంది. సో ప్రోగ్రెస్ అనేది మెజర్ చేస్తుంది. ఇక్కడ 2 కూడా కరెక్టేనండి. సో మనకి సి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. థర్డ్ వన్ చూడండి. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 84% SDG లక్ష్యాలు 2030 నాటికి సాధించగలిగే దిశలో ఉన్నాయి. ఆన్ ట్రాక్ 84 ఉన్నాయి. 84% రాంగ్ అండి. మనకి ఓన్లీ 16% మనకి ఆన్ ట్రాక్లో ఉంటే 84% అనేది మనకి బ్యాక్వర్డ్ ఉన్నది. సో అంటే ఎయిదర్ ప్రోగ్రెస్ లేకపోవడం కానీ లేదా నెగిటివ్ ప్రోగ్రెస్ కానీ చూడవచ్చు. కాబట్టి 84% అనేది 2 ఎగ్జాజరేషన్ ఇక్కడ. కాబట్టి స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ 1 and 2 ఓన్లీ ఆర్ కరెక్ట్ ఇక్కడ. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్ చరిత్ర గతిని మార్చే ఆలోచన. సో డీప్ సీక్ AI మోడల్ గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తుందండి. ముఖ్యంగా చీప్ ఇన్నోవేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి. సెకండ్ వన్ అంతరిక్ష శోధనలో మున్ముందుకు. సో ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్ఫుల్ అయిన నేపథ్యంలో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్ కీలక ఖనిజాల అభివృద్ధికి 34,300 కోట్లు. సో రీసెంట్గా క్యాబినెట్ మనకి 34,300 కోట్ల రూపాయలతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గవర్నెన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ డిజిటల్ చెల్లింపులు 11.1% పెరిగాయి. RBI. సో RBI యొక్క డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ యొక్క గణాంకాలను ఇవ్వడం జరిగింది. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫిఫ్త్ వన్ సలసలా కాగుతున్న సముద్రాలు. సో సముద్రాలలో ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా టెంపరేచర్స్ అనేవి పెరుగుతున్నాయి అని ఈ ఆర్టికల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్ ఈ ఏడాదిలో మనకు సొంత AI మోడల్. సో మనం కూడా చైనా US లాగా సొంత AI మోడల్ని డెవలప్ చేసుకోవడానికి కృషి చేస్తున్నాము అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. చరిత్ర గతినే మార్చే ఆలోచన. డీప్ సీక్ AI మోడల్కి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా అతి తక్కువ సమయము మరియు అతి తక్కువ ఖర్చుతో ఈ డీప్ సీక్ AI మోడల్ని డెవలప్ చేయడం ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. ఈ డీప్ సీక్ ప్రభంజనానికి అగ్రరాజ్యాలే ఉలిక్కిపడ్డాయి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికన్ కంపెనీలు మేల్కోవాల్సిన సమయం వచ్చింది అని హెచ్చరించడం దీని యొక్క ప్రభావాన్ని మనకి తెలియజేస్తుంది. దీని యొక్క కాంపిటీటర్స్తో పోలిస్తే అతి తక్కువ సమయం మరియు అతి తక్కువ ఖర్చుతో ఈ డీప్ సీక్ AI మోడల్ని అభివృద్ధి చేయడం మనం గమనించవచ్చు. ఓపెన్ AI సంస్థ 2015లో మొదలు పెడితే చాట్ GPT 4 అభివృద్ధి చేయడానికి దాదాపు 870 కోట్లు ఖర్చు అయింది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమినీ, క్లాడ్ AIలకు 1000 కోట్లు వెచ్చించారు. అయితే డీప్ సీక్ AI మోడల్కి మాత్రం కేవలం 52 కోట్లు ఖర్చు అయింది. అండ్ అది కూడా 2 సంవత్సరాల కాలంలోనే దీనిని అభివృద్ధి చేయడం విశేషం. అయితే ఇది ఇంత తక్కువ ఖర్చుతో ఎలాగ సాధ్యమైంది అనేది చూస్తే మనకి ఎప్పుడూ కూడా ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూడవచ్చండి. దీనికి అనేక ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ చిత్రం గ్రావిటీకి 826 కోట్లు ఖర్చు అయితే అందులో సగం అంటే 450 కోట్లు ఇంచుమించుగా ఈ ఖర్చుతో మన భారతీయ శాస్త్రవేత్తలు మార్స్ మిషన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. అలానే చంద్రయాన్ 3కి కూడా ఇంచుమించు అంతే ఖర్చు అయింది. అయితే మార్స్ మిషన్కి నాసా $582 మిలియన్, చంద్రుడి మీదకి వెళ్ళడానికి రష్యా $133 మిలియన్ వెచ్చించాయి.
అంటే ఇస్రో అతి తక్కువ ఖర్చుతో ఈ 2 ప్రయోగాలను సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఒకే రాకెట్ ప్రయోగానికి నాసా దాదాపు $150 మిలియన్ ఖర్చు చేస్తుంటే స్పేస్ ఎక్స్ మాత్రం $40 మిలియన్ దాన్ని పూర్తి చేస్తుంది. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా మనకి క్రియేటివిటీ, ఇన్నోవేషన్ మరియు రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ 3 కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అలానే టాటా నానో కార్, మిట్టి కూల్, జైపూర్ ఫుట్ లాంటి అనేక ఆవిష్కరణలు చాలా తక్కువ ఖర్చుతోనే మనం ఇక్కడ చూడవచ్చండి. ఇవన్నీ మనము వీటికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. కాబట్టి భారతదేశం కూడా వేరియస్ ఫీల్డ్స్లో ఈ క్రియేటివిటీ మీద ఎక్కువ దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలని సాధించే అవకాశం ఉంటుందండి. అలానే చిన్నతనం నుంచే కూడా పిల్లలకి ఈ సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది. దానిని మనము కిల్ చేసి ఒక చట్రంలో బంధించేయకుండా వాళ్ళ యొక్క క్రియేటివిటీకి మనము ప్రోత్సాహం అందిస్తే ఆటోమేటిక్గా మెరుగైన ఫలితాలని, ముఖ్యంగా డీప్ సీక్ లాంటి ఈ రెవల్యూషనరీ చేంజెస్ని మనము తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ డీప్ సీక్ని ఒక గేమ్ చేంజర్గా ఎందుకు భావిస్తారు అంటే హ్యూమన్ లైక్ రీజనింగ్. సో దీని యొక్క రీజనింగ్ ఎబిలిటీస్ అనేవి నియర్ హ్యూమన్గా, మేకింగ్ ఇట్ ఫీల్ మోర్ హ్యూమన్ అని చెప్పవచ్చు. అండ్ ఓపెన్ సోర్స్ ఎక్సలెన్స్, దీని యొక్క టెక్నాలజీ ఏఐ మోడల్స్ అనేవి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని బిల్డ్ చేసుకోవడానికి డెవలపర్స్కి అవకాశం కల్పిస్తాయి. సో ఈ ఓపెన్ సోర్స్ ఎక్సలెన్స్ అనేది చెప్పవచ్చు. అండ్ కాస్ట్ ఎఫిషియంట్ ఏఐ, చాలా అతి తక్కువ ఖర్చుతో మనము ఈ డీప్ సీక్ ఏఐ మోడల్స్ని ఉపయోగించవచ్చు. అండ్ ర్యాపిడ్ పాపులారిటీ, చాలా తక్కువ కాలంలో దీనికి పాపులారిటీ అనేది మనం గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం ఈవెన్ మనకి యాపిల్ యాప్ స్టోర్లో చాట్ జీపీటీని కూడా ఇది రీప్లేస్ చేసి ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించింది. ఇవన్నీ ఈ డీప్ సీక్ ఏఐ మోడల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక గేమ్ చేంజర్గా మార్చాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతరిక్ష శోధనలో మున్ముందుకు, ఇస్రో యొక్క అద్భుత విజయాలకి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇస్రో రీసెంట్గా 100వ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. అలానే 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ను ఏర్పరచుకోవాలనేది ఇండియా లక్ష్యం. దాన్ని సాకారం చేసే క్రమంలో ఇటీవల డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని కూడా ఇస్రో సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది స్పేడెక్స్ మిషన్ ద్వారా. దీనితో అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ డాకింగ్ టెక్నాలజీని కలిగి ఉన్న 4వ దేశంగా భారతదేశం అభివృద్ధి చెందింది అండి. అలానే లాస్ట్ ఇయర్ ఎక్స్రే తరంగాల డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఎక్స్పోసాట్ను ప్రయోగించింది. దీనితో పాటు అనేక సక్సెస్ఫుల్ మిషన్స్ లైక్ చంద్రయాన్ 3 కావచ్చు, ఆదిత్య L1 కావచ్చు, అండ్ మార్స్ ఆర్బిటార్ మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్రో యొక్క విజయాలుగా చెప్పవచ్చండి. అలానే వచ్చే 5 ఏళ్లలో 200 ప్రయోగాల మార్కును అందుకుంటామని ఆ సంస్థ సారథి ధీమా వ్యక్తం చేయడం మనకి ఇక్కడ ఇస్రో యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఈ విజయాలు అనేవి ఏవి ఓవర్ నైట్ రాలేదండి. భారతదేశం అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటుతో దాదాపు 6 దశాబ్దాల క్రితం మన అంతరిక్ష కార్యక్రమం మొదలైంది. 1963లో తుంబా ఈక్విటోరియల్ నుంచి చిన్నపాటి సౌండింగ్ రాకెట్ల ప్రయోగంతో భారతదేశం అనేక కష్టాలన్నీ చూసింది. తదుపరి 1969లో ఇస్రో ఏర్పాటయ్యాక విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ వంటి దార్శనికుల నాయకత్వంలో భారతదేశం యొక్క అంతరిక్ష రంగం దూసుకుని పోయింది. ఆర్యభట్ట, భాస్కర వంటి ఉపగ్రహాలను అప్పటి సోవియట్ యూనియన్ సాయంతో రోదసిలోకి పంపించింది. 1980 నాటికి సొంతంగా రోహిణి శాటిలైట్ని కక్షలోకి ప్రవేశపెట్టి ఆ ఘనత సాధించిన 6వ దేశంగా భారతదేశం నిలిచింది. అదేవిధంగా 6 తరాల వాహన నౌకలను అభివృద్ధి చేసుకున్న ఇండియా కీలక ఉపగ్రహాలన్నిటిలో అంతరిక్షంలోకి చేర్చింది. 2040 నాటికి జాబిల్లిపైకి మనిషిని పంపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అండ్ మానవ సహిత గగనయానంపై కూడా గురిపెట్టింది. మనకి గగన్యాన్ మిషన్ అనేది కూడా వచ్చే ఏడాదికి సిద్ధంగా ఉంది. అలానే ఉపగ్రహ ప్రయోగాలకు ఇప్పుడు చాలా దేశాలు ఇండియా వైపు చూస్తుండడం మనము ఈ అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలకి చిహ్నంగా చెప్పవచ్చండి. ఇప్పటిదాకా మొత్తం 548 శాటిలైట్లను ఇస్రో కక్షలోకి చేర్చింది. వాటిలో జర్మనీ, దక్షిణ కొరియా, ఇటలీ, ఇజ్రాయిల్, కెనడా, జపాన్ తదితర దేశాలకు చెందిన 433 ఉన్నాయి.
అలానే ఇస్రో వలన దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా ప్రయోజనం చేకూరుతుందండి. మనము అంతరిక్ష పరిశోధనలకి భారతదేశం $1,300 కోట్ల ఖర్చు చేస్తే ప్రతిగా మన జీడిపికి $6,000 కోట్ల సంపద సమకూరింది. సో మనకి ఈ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉందో అనేది చూడవచ్చు. అయితే తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం ఇస్రో యొక్క ప్రత్యేకత అయినా కూడా అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లో భారతదేశం యొక్క వాటా 3% లోపే ఉంది. రాబోయే దశాబ్ద కాలంలో దానిని 10%కి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సో ఈ లక్ష్యం నెరవేరాలి అంటే ప్రైవేటు రంగానికి కూడా మనము ప్రోత్సహించడం అవసరం అండి. ముఖ్యంగా ఈ అంతరిక్ష రంగానికి సంబంధించిన స్టార్టప్లను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలానే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా తగిన నిధులను ప్రభుత్వం సమకూరిస్తే భారతదేశం ఈ అంతరిక్ష రంగంలో మరింత ముందుకు దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కీలక ఖనిజాల అభివృద్ధికి 34,300 కోట్లు. NCMM మిషన్ ఏర్పాటు అంటే నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ని క్యాబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి సుమారు 16,300 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందించగా మిగిలిన 18,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ రంగ సంస్థలు అందించనున్నాయి. ఈ కీలక ఖనిజాల రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా, అలానే హరిత ఇంధన రంగానికి ఊతం దిశగా ఈ మిషన్ దోహదం చేయనుంది. మన దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా ఈ ఖనిజాల అన్వేషణని ఈ మిషన్ ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా కీలక ఖనిజాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడము, ఈ రంగంలో దేశ స్వావలంబనను సాధించడమే ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు ఈ తరహా క్రిటికల్ మినరల్స్ అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దేశీయంగా కీలక ఖనిజ నిల్వలను వెలికి తీసేందుకు దోహదపడుతుంది అని ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలిపారు. రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి సుమారు 24 వాటిని కీలక ఖనిజాలు క్రిటికల్ మినరల్స్గా గుర్తిస్తున్నారు. ఈ కీలక ఖనిజాల యొక్క క్రైటీరియా ఏంటండి? ఎకనామిక్ ఇంపార్టెన్స్ కలిగి ఉండాలి, అలానే సప్లై రిస్క్ కలిగి ఉండాలి. సో ఈ రెండింటిని కలిగి ఉండే వాటిని మనము క్రిటికల్ మినరల్స్గా గుర్తిస్తాము. ఇక్కడ ఎకనామిక్ ఇంపార్టెన్స్లో చూడండి, డిస్రప్షన్ పొటెన్షియల్ అంటే ఈ మినరల్స్ నూతన టెక్నాలజీల ఆవిష్కరణకి ఒక డిస్రప్షన్ క్రియేట్ చేయడానికి మనము ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. అలానే సబ్స్టిట్యూటబిలిటీ ఇండెక్స్, ఈ మినరల్స్ని రీప్లేస్ చేసే ఇదే స్థాయి మినరల్స్ ఉండకపోవడము. GVA మల్టీప్లేయర్ స్కోర్, ఈ మినరల్స్ ఉపయోగించడం ద్వారా గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది భారతదేశం కావచ్చు ఏ దేశానికైనా ఈ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతూ ఉంటాయి. అలానే క్రాస్ కటింగ్ ఇండెక్స్, టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలు క్రాస్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటాం. యాక్చువల్గా ఈ ఇంపాక్ట్ ఆఫ్ డిస్రప్షన్ని మెజర్ చేయడానికి క్రాస్ కటింగ్ ఇండెక్స్ని ఉపయోగిస్తారు. సో ఇవన్నీ కూడా మనము ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్లో చూడవచ్చు. అలానే సప్లై రిస్క్ వైపు చూస్తే గవర్నెన్స్ వెయిటెడ్ మినరల్ కాన్సన్ట్రేషన్. సో మినరల్ కాన్సన్ట్రేషన్ అనేది ఈ క్రిటికల్ మినరల్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయండి, ఎక్కువ లభ్యత అనేది ఉండదు. అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ రీసైక్లింగ్ రేట్స్ అంటే మనము ఈ రీసైక్లింగ్ క్యాపబిలిటీ అనేది కూడా ఈ క్రిటికల్ మినరల్స్కి తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇంపోర్ట్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ, సో ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి మనము ఎక్కువగా ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాము. అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది అభివృద్ధి చేయాలి. అండ్ సబ్స్టిట్యూటబిలిటీ ఇండెక్స్ అంటే ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి వీటిని రీప్లేస్ చేసే సబ్స్టిట్యూట్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మనము సప్లై రిస్క్ సైడ్ కన్స్ట్రెయింట్స్గా చెప్పవచ్చు. క్రిటికల్ మినరల్స్ అంటే సింపుల్ టర్మ్స్లో ఎలా చెప్పవచ్చు? ఒక దేశ అభివృద్ధికి అవసరమవుతాయి, అలానే ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ, ఇవి ఎక్కువ అవైలబుల్గా ఉండవు. ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్న వాటిని క్రిటికల్ మినరల్స్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు భారతదేశం ఈ క్రిటికల్ మినరల్స్ కీలక ఖనిజాల అభివృద్ధి మీద దృష్టి సారించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిజిటల్ చెల్లింపులు 11.1% మేరకు పెరిగాయి RBI. సో ఇటీవల RBI రిలీజ్ చేసిన డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు 2024 సెప్టెంబర్ ఆఖరుకు వార్షిక ప్రాతిపదికన 11.1% పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2024 మార్చిలో ఈ సూచి 445.5 పాయింట్లు ఉండగా సెప్టెంబర్ ఆఖరుకి 465.33 పాయింట్లకు చేరుకుంది అని RBI తెలిపింది. దేశవ్యాప్తంగా
డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు, చెల్లింపుల పనితీరులో వృద్ధి ఆర్బీఐ డిపిఐ సూచీ పెరగడానికి దోహదం చేసిందని పేర్కొంది. ఇక్కడ మనము 2019 మార్చి నుంచి గణాంకాలని పరిశీలిస్తే రైజ్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా ఏ విధంగా జరిగిందనేది చూడవచ్చండి. ఈ డిపిఐ ఇండెక్స్లో మార్చి 2019కి 153.5 పాయింట్లు ఉండగా మార్చి 2021 నాటికి అది 270.6 పాయింట్లకు చేరుకుంది. అలానే సెప్టెంబర్ 2023 నాటికి చూస్తే 418.8 పాయింట్లకు ఈ ఆర్బీఐ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ చేరుకుంది. ప్రస్తుతం సెప్టెంబర్ 2024 నాటికి 465.33 పాయింట్లకు ఈ డిపిఐ ఇండెక్స్ అనేది చేరుకోవడం గమనార్హం. కాబట్టి 11.1% రైజ్ అనేది మనం చూడవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సలసలా కాగుతున్న సముద్రాలు, అంతర్జాతీయ పరిశోధకుల వెల్లడి. అంటే మనకి ఈ ఓషన్ టెంపరేచర్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది అని ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దామండి. భూమి మీద సముద్రాలు 4 దశాబ్దాల క్రితం కన్నా ఇప్పుడు 4 రెట్లు ఎక్కువగా వేడెక్కిపోతున్నాయని అంతర్జాతీయ పరిశోధకులు కనుగొన్నారు. 1980ల నుంచి సముద్రాలు దశాబ్దానికి 0.06 డిగ్రీస్ సెల్సియస్ చొప్పున వేడెక్కగా 2019 నుంచి 23 మధ్యకాలంలో 0.27 డిగ్రీస్ చొప్పున వేడెక్కాయి. కర్బన ఉద్గారాలు పెరిగిపోవడంతో సూర్యుని నుంచి భూమికి చేరే ఉష్ణం కన్నా అంటే ఇన్సోలేషన్ కన్నా భూమి పరావర్తనం చెందించే ఉష్ణం తక్కువ అయిపోతుంది. అంటే ఎర్త్ రేడియేషన్ అనేది తక్కువ అవుతుంది. అంటే ఇన్కమింగ్ ఎక్కువగా ఉంది అండ్ అవుట్ గోయింగ్ అనేది తక్కువగా ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందండి, భూమి అనేది ఒక ప్రెషర్ కుక్కర్ లాగా వేడిని ఇమిడ్చుకుని ఇక్కడ ఈ సముద్రాలు ఇలాంటివి మనకి వేడెక్కుతూ ఉన్నాయి. 2010 నుంచి ఈ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువగా మనము చూడవచ్చండి. సుమారు రెట్టింపు మనము ఈ ఇన్బ్యాలెన్స్ 2010 నుంచి గమనించవచ్చు. భూమి ఇదివరకటి కన్నా తక్కువ సూర్యకాంతిని అంతరిక్షంలోకి పరావర్తనం చెందించడమే దీనికి కారణం. అలానే 2023-24 మధ్య సముద్రాల ఉష్ణోగ్రత పెరిగింది. కర్బన ఉద్గారాలకు ఎల్నినో కూడా తోడవడంతో ఈ రైజ్ అనేది మనం చూడవచ్చు. రాబోయే 20 ఏళ్లలో సముద్ర ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చు అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు, ప్రజలు కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించే విధంగా కృషి చేయాలి. అప్పుడే ఈ హ్యాబిటబుల్ ప్లానెట్ అయిన ఎర్త్ని మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఏడాదిలో మనకు సొంత ఏఐ మోడల్. సో ఇప్పుడు ఆల్రెడీ మనము డీప్ సీక్ ఏఐ మోడల్ గురించి డిస్కస్ చేశాము. అలానే భారతదేశం కూడా తన ఓన్గా ఒక ఇండిజినస్ ఏఐ మోడల్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఇప్పటి వరకు అమెరికా, చైనా సంస్థలు ఆవిష్కరించిన ఏఐ మోడల్స్నే మనము వినియోగిస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు భారతదేశం తన సొంత ఏఐ మోడల్ని ఈ ఏడాదిలోనే ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. ఈ ఏఐ మోడళ్ల రూపకల్పనకు 18,693 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యంతో కామన్ కంప్యూటింగ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది అని అంకుర సంస్థలు, పరిశోధకులు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ జీపీయూల యొక్క ఉపయోగం ఏంటండి? హై స్పీడ్ ప్రాసెసింగ్స్కి ఈ జీపీయూ అనేది ఉపయోగపడుతుంది. డీప్ సీక్ ఏఐ మోడల్లో 2000 జీపీయూలను ఉపయోగిస్తే చాట్ జీపీటీ వెర్షన్ 4లో 25,000 జీపీయూలను ఉపయోగించారు. సో మనము ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో 18,693 జీపీయూలను అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి గారు వెల్లడించారు. జీపీయూ ఏఐ చిప్ల ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించగా భారత ఏఐ మిషన్పై ఈ ఆంక్షల ప్రభావం ఉండబోదు అని కేంద్ర మంత్రి గారు అభిప్రాయపడ్డారు. భారతదేశం ఐపీ హక్కులని గౌరవిస్తుంది, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని గౌరవిస్తుంది. కాబట్టి టెక్నాలజీలలోని దిగ్గజ సంస్థలతో ఎంఓయూలను కుదుర్చుకున్నామని అన్నారు. కాబట్టి మనకి ఈ జీపీయూలకి సంబంధించి ఇబ్బంది ఉండదు అని ఆయన అభిప్రాయపడ్డారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రంలో ఇక వాట్సాప్ పాలన, ప్రజల చేతుల్లో మన మిత్ర. సులభంగా ధ్రువపత్రాలు, ఆర్టీసీ, దేవాలయాల టికెట్లు సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. సో ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ అనేది మొదలైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దామండి. ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది. మనమిత్ర పేరుతో దీనిని తీసుకువచ్చింది. అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను ప్రభుత్వం కేటాయించింది.
ధృవపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది. అలానే వరదలు, అత్యవసర విద్యుత్ ఉపకేంద్రాల మరమ్మత్తు లాంటి సమాచారాన్ని దీని ద్వారా అందిస్తారు. ఇక్కడ డీటెయిల్స్ చూడండి. మనమిత్ర అనేది వరల్డ్స్ ఫస్ట్ వాట్సాప్ గవర్నెన్స్ ఇనిషియేటివ్. సుమారు 161 సివిల్ సర్వీసెస్ ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సెకండ్ ఫేజ్లో 360 సర్వీసెస్ని యాడ్ చేస్తారు. అంటే సుమారు 521 సర్వీసెస్ని ప్రజలకు అందించేందుకు ఈ మనమిత్ర స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీనిని ఎలాగ స్టార్ట్ చేయాలండి? బై సెండింగ్ హాయ్ ఆన్ 9552300009. సో ఈ నెంబర్కి హాయ్ అని పంపిస్తే దానికి సంబంధించిన ప్రీఫేస్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇందులోని కీ సర్వీసెస్ గురించి చూస్తే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కావచ్చు, రెవెన్యూ సర్వీసెస్ అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి, మున్సిపల్ సర్వీసెస్ లైక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్, గ్రీవెన్స్ రెడ్రెసల్స్ కావచ్చు, టెంపుల్ దర్శన్స్, సేవా బుకింగ్స్, బస్ టికెట్ బుకింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనము ఈ వాట్సాప్ గవర్నెన్స్లో మనము మనమిత్రకి సంబంధించిన నెంబర్కి పంపిస్తే ఆటోమేటిక్గా మనము దాని ద్వారా సేవల్ని పొందవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పట్టణ తలసరి నెలవారీ ఖర్చు 8,978. దేశంలో రాష్ట్రమే టాప్. సో దేశంలో తలసరి నెలవారీ ఖర్చులో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉంది. గ్రామాలలో చూస్తే ఇది 5,435 రూపాయలుగా ఉంది తెలంగాణలో. చదువు కోసం చేస్తున్న వ్యయము ఇక్కడే ఎక్కువగా ఉంది. ఆహార ఖర్చులో 33% ప్రాసెస్డ్ ఫుడ్ కోసమే వినియోగిస్తున్నారు. సో మనకి రీసెంట్ కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 ఈ విషయాలని వెల్లడించడం జరిగింది. తెలంగాణలో గత ఏడాది కాలంలో తలసరి నెలవారీ వినియోగ వ్యయం గ్రామాలలో 633, పట్టణాలలో 820 రూపాయలు పెరిగింది అని కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడించింది. దీనితో మనకి గ్రామాలలో 5,435, పట్టణాలలో 8,978కి చేరుకుంది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వ్యయం 4,122, పట్టణాలలో 6,199గా ఉంది. పట్టణాలలోని తలసరు సగటు వినియోగ వ్యయంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంటే గ్రామీణ ప్రాంతంలో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు మొత్తం ఖర్చులో ఆహార వ్యయం గ్రామాలలో 47%గా ఉంది. ఇందులో మనము పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కోసమే 9.84% ఖర్చు చేస్తున్నారు. అలానే ఇతరాలలో రవాణా కోసం 7.59%, వైద్యం కోసం 6.83%, దుస్తులు, చెప్పుల కోసం 6.63% వెచ్చిస్తున్నారు. అలానే పట్టణాలలో ఆహార వ్యయం 40%గా ఉంది. ఇందులో ప్రాసెస్డ్ ఫుడ్ వాటా 11.06%గా నమోదైంది. అండ్ వైద్య విషయంలో చూస్తే గ్రామాలలో వ్యయం 6.8% కాగా పట్టణాలలో 5.9% ఖర్చు అవుతుంది. అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే తెలంగాణలో విద్యపై గ్రామీణ ప్రాంతాలలో నెలకి తలసరి 183 రూపాయలు, పట్టణాలలో 713 రూపాయలు ఖర్చు అవుతుంది. సో పట్టణాలలో చదువు కోసం అత్యధిక వ్యయం తెలంగాణలోనే అవుతుంది అని ఈ నివేదిక పేర్కొంది. అలానే రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా నెలసరి వ్యయం చూస్తే తెలంగాణలో ఎస్టీలు గ్రామీణ ప్రాంతాలలో 4,981 రూపాయలు అండ్ పట్టణాలలో 9,065 రూపాయలు చూడవచ్చు. ఎస్సీలు గ్రామాలలో 5,162 రూపాయలు, పట్టణాలలో 7,680 రూపాయలు అండ్ ఓబీసీలు 5,482 రూపాయలు అండ్ పట్టణాలలో 8,421 రూపాయలు. ఇతరులు పట్టణాలలో అయితే 10,893 అండ్ గ్రామాలలో అయితే 6,499. సో ఈ విధంగా మనము కేటగిరీ వైజ్ కూడా మనము ఈ వ్యయాన్ని నెలసరి వ్యయాన్ని చూడవచ్చు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద 38th నేషనల్ గేమ్స్ ఇన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ ఆన్ 28th January 2025. సో 28 జనవరి 2025న నరేంద్ర మోదీ గారు 38వ జాతీయ క్రీడలని డెహ్రాడూన్లో ప్రారంభించడం జరిగింది. దీనిలో సుమారు 10,000 మంది అథ్లెట్లు అండ్ సుమారు 32 క్రీడలలో పాల్గొంటారు. 7 సిటీస్లో ఈ గేమ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఫిబ్రవరి 14 వరకు ఈ గేమ్స్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, ద స్టార్ ఇండియన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా హ్యాజ్ సెక్యూర్డ్ ద ప్రెస్టీజియస్ సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ అవార్డ్ ఫర్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ హిజ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ 2024.
2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను జస్ప్రీత్ బుమ్రా ఈ అవార్డుని అందుకోనున్నారండి. అలానే ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా కూడా ఈయన ఎంపిక అవడం జరిగింది. ఈ అవార్డును అందుకున్న 5వ భారతీయుడిగా బుమ్రా రికార్డు సృష్టించారు. ఆఫ్టర్ రాహుల్ ద్రావిడ్ 2004లో, సచిన్ టెండూల్కర్ 2010, రవిచంద్రన్ అశ్విన్ 2016 మరియు విరాట్ కోహ్లీ 2017-18లలో ఈ అవార్డులను అందుకున్నారు. నెక్స్ట్ వన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండోర్ అండ్ ఉదయ్పూర్ హ్యావ్ బికమ్ ద ఫస్ట్ 2 ఇండియన్ సిటీస్ దట్ మేడ్ ఇట్ టు ద గ్లోబల్ లిస్ట్ ఆఫ్ అక్రిడేటెడ్ వెట్లాండ్స్ సిటీస్ అండర్ ద రామ్సార్ కన్వెన్షన్. సో భారతదేశంలోని ఇండోర్ మరియు ఉదయ్పూర్లు ఫస్ట్ 2 ఇండియన్ సిటీస్. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ లిస్ట్లో గ్లోబల్ లిస్ట్ ఆఫ్ అక్రిడేటెడ్ వెట్లాండ్ సిటీస్ లిస్ట్లో ఇప్పటి వరకు ఎంపిక కాలేదు. మొదటిసారిగా ఇండోర్ మరియు ఉదయ్పూర్ ఈ లిస్ట్లో చోటు సంపాదించుకున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం చూద్దామండి. ఈ వెట్లాండ్ అక్రిడేటెడ్ సిటీస్ గురించి చూస్తే ఇది ఒక వాలంటరీ అక్రిడేషన్ స్కీమ్ అండి. ఇది వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ జరిగినప్పుడు అండ్ న్యాచురల్ ఆర్ హ్యూమన్ మేడ్ వెట్లాండ్స్ని సిటీస్ మరియు సిటీస్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాటికి ఇచ్చే గుర్తింపుగా దీనిని చెప్పవచ్చు. దీనిని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 12 రామ్సార్ కన్వెన్షన్ యొక్క COP 12 2015లో అప్రూవ్ చేయడం జరిగింది. 2013 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అప్రూవల్ 2012లో జరిగింది, అమలు అనేది 2013 నుంచి జరిగింది. దీని యొక్క లక్ష్యం చూడండి, ఇట్ ఎయిమ్స్ టు ఫర్దర్ ప్రమోట్ ద కన్జర్వేషన్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ ద అర్బన్ అండ్ పెరి అర్బన్ వెట్లాండ్స్. సో పట్టణ మరియు పట్టణ పరిసర ప్రాంతాలలోని ఈ చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము వైజ్ యూజ్గా ఉపయోగించుకోవడము, దీనివలన సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ని లోకల్ పాపులేషన్కి అందించడము దీని యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. దీని యొక్క వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 6 years ఉంటుంది. తర్వాత మళ్ళీ దీనిని రెన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ రికగ్నైజెస్ సిటీస్ విచ్ హ్యావ్ టేకెన్ ఎక్సెప్షనల్ స్టెప్స్ టు సేఫ్ గార్డ్ దేర్ అర్బన్ వెట్లాండ్స్. ఏవైతే నగరాలు పట్టణాలు ఉన్నాయో వాటి యొక్క చిత్తడి నేలలను పరిరక్షించడానికి తీసుకున్న ఎక్సెప్షనల్ మెజర్స్ కారణంగా ఈ గుర్తింపు అనేది లభిస్తుంది. సో ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా ఈ గ్లోబల్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్ అక్రిడేటెడ్ సిటీస్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. 3 స్టేట్మెంట్స్ని ఇందులో ఇచ్చాను. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.